వేలాపాల లేకుండా లాగిన్, అర్ధరాత్రి తెల్లవారుజాము పండుగలు సెలవు రోజులు ఎప్పుడంటే అప్పుడు లావాదేవీలు, అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ వివరాలు డిలీట్, 12 అవకతవకలు గుర్తించిన ధరణి ఫోరెన్సిక్ ఆడిట్, ప్రాథమిక నివేదికలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి, సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలోనే భారీగా అవకతవకలు, ధరణి అక్రమాలపై సిఐడి విచారణకు సర్కారు యోచన అంటూ చూస్తాం. ఎందుకే నాకు అర్థం కాదు. ప్రతిది కూడా సిఐడి విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణ, ఏసీబీ విచారణ, ఆ విచారణ ఈ విచారణ అనుకుంటా విచారణలు చేసేది తప్ప ఒక్కటంటే ఒక్కటి చర్యలు తీసుకున్నారా మీరు? ఇప్పుడు ధరణి గురించి మాట్లాడుతున్నారు, మరి భూభారతి గురించి ఎందుకు మాట్లాడరు? భూభారతిలో జరిగేటువంటి పెద్ద పెద్ద దందాల గురించి ఎందుకు మాట్లాడరు? ఏమీ లేదు, ఓన్లీ పేరు మారింది, ధరణి పేరు మారి భూభారతి అయింది తప్ప మొత్తం సేమ్, అంతా సేమ్, ఫంక్షనింగ్ అంతా సేమ్, దందాలు సేమ్. కేసీఆర్ 10 ఏళ్ళు పట్టింది లక్షల కోట్ల రూపాయలు సంపాదించడానికి, వేల కోట్ల భూములు దోచుకోవడానికి. రేవంత్ రెడ్డికి 2 ఏళ్లనే ఇదంతా కథం పట్టించేసిండు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ అంటూ ధరణి అక్రమాలు బయట తీస్తూ ఏమీ లేదండి. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి మొత్తం బురద పూస్తున్నాడు. వాళ్ళు అడుక్కునే దిశలో ఉన్నారు. సో ప్రజలు నమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళంతా దొంగలు అనేటువంటి ప్రయత్నం ప్రజలు ఇంకా స్టిల్ నమ్మాలి. కేసీఆర్ మీద సానుభూతి రావద్దు, కేటీఆర్ మీద సానుభూతి రావద్దు, హరీష్ రావు మీద సానుభూతి రావద్దు అని చెప్పేసి మొత్తం బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బురదలే క్రమంలో ఏం జరుగుతుంది? వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేస్తున్నారు. సో నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన తప్పే అయితే ఇంతవరకు ఎందుకు క్రిమినల్ చర్యలు చేయడం లేదు? ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, కాళేశ్వరం స్కామ్ ఉన్నది, విద్యుత్ స్కామ్ ఉన్నది, ఈరే స్కామ్ ఉన్నది, ఇక రకరకాల స్కామ్లై. మరి ఈ స్కామ్లలో ఒక్కరినన్నా అరెస్ట్ చేయడం జరిగిందా? చేసే దమ్ముందా రేవంత్ రెడ్డికి? ఏమీ లేదు. వీళ్ళంతా దొంగలు, అవినీతి పరులు అని బలమైనటువంటి చర్చ 2 సంవత్సరాల నుంచి అదే చర్చ చేస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తుంది తప్ప ఏమీ లేదు. రేవంత్ రెడ్డిగా వీళ్ళకి మించిన దొంగ తయారయ్యాడు, వీళ్ళని మించిన దోపిడీదారు తయారయ్యాడు, వీళ్ళని మించిన అవినీతి చేస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి. వేలాపాల లేదు, అర్ధరాత్రి తెల్లవారుజాము పండుగలు పబ్బాలు సెలవు రోజు ఏమీ పట్టించుకోలేదు, ఇష్టానుసారంగా లాగినాయి, అవసరమైన వారికి భూమిని బదలాయించేశారు. సో నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ముంటే ధరణి ఈ సిసిఎల్ఏ కమిషనర్గా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ను విచారించండి. ఫస్ట్ చూద్దాం అవుతుందా, ఆ దమ్ముందా అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వానికి. ఆయనను సిసిఎల్ఏ కమిషనర్గా అన్ని రకాలుగా మీరు ఒక సంవత్సరం పాటుగా ఉంచుకొని ఆయన దగ్గర నుంచి అన్ని తీసుకొని అప్పుడు ఆయన వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది కదా మీరు చేసింది దొంగతనం. కేసీఆర్ను మించిన దొంగ, కేసీఆర్ను మించిన అవినీతిపరుడు, కేసీఆర్ను మించిన ఇక పెద్ద, అది చెప్పాలంటే పెద్ద అనకొండ రేవంత్ రెడ్డి. అవసరమైన వారికి భూమిని బదలాయించేశారు, అడ్డగోలుగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేశారు, భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వివరాలు గుట్టుచప్పుడు కాకుండా డిలీట్ చేశారు. ఇలా ధరణి పోర్టల్లో అనేక అవకతవకలు జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదికలో గుర్తించారు. తొలుత ప్రయోగాత్మకంగా సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన ధరణి ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడ్డ అవకతవకలు చూసి అధికారులు విస్తుపోయారు. సుమారు దాదాపు 12 రకాల లొసుగులను గుర్తించారు. ఈ 2 జిల్లాల్లోనే ఇన్ని అక్రమాలకు పాల్పడితే ఖరీదైన భూములున్న రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్ జిల్లాలో ఇంకెన్ని జరిగి ఉంటాయోనని అనుమాన పడుతున్నారట. సో మరి ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు మరి ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు? ఇటీవల ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదికను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయననే పెద్ద దొంగ. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద దొంగ. ఆయన దొంగతనం బయట పెడుతున్నాడట. దొంగ అన్నట్టుగా ఉన్నది కథ. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు పండుగలు సెలవు రోజు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అడ్డగోలుగా భూముల బదలాయింపు జరిగినట్లు ఆడిట్లో తేలింది. ఎవరు లాగిన్ అయ్యారు, ఎవరి కోసం చేసి ఉంటారు అనేది తేలాల్సి ఉంది. లాగిన్, రిజిస్ట్రేషన్ వివరాలు డిలీట్ చేయడంతో మరిన్ని సందేహాలకు తావిస్తుందని అధికారులు చెబుతున్నారంటూ చూస్తా ఉన్నాం. 100కు 100% ఇందులో నవీన్ మిట్టల్ పాత్ర ఏంది అనేది బయట పెట్టండి చూద్దాం. మీకు దమ్ముంటే ఫస్ట్ నవీన్ మిట్టల్ పాత్ర బయట పెట్టండి. అది బెటరు. తొలగించాల్సిన అవసరం ఏంటో, లక్షల ఎకరాల చేతులు మారినట్లు ఆరోపణలు. లక్షల ఎకరాల చేతులు మారితే 2 సంవత్సరాల నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెక్క బనే వేస్తున్నాడా? ఏం పని చేస్తున్నాడా? లక్షల ఎకరాలు దోసుకొని చెప్తున్నారు కదా. చేయండి చూద్దాం, క్రిమినల్ చర్యలు చేపట్టండి, అరెస్ట్ చేయండి దమ్ముంటే. ఎందుకే పనికి మాలిన ముచ్చట్లని మాట్లాడుతున్నారు మంత్రులుగా ఉండి? సిగ్గుండాలి కొంచెమైనా. వాళ్ళు లక్షల ఎకరాల భూములు దోచుకుని చెప్పి మీ గతంలోనే చెప్పినాం. మీరు 2 సంవత్సరాల నుంచి చెక్క బనే వేస్తున్నారా, లేకపోతే ఇంకేం దందా చేస్తున్నారా? సిగ్గుండాలి కదా కొంచెమైనా.
2014 నుంచి 2023 మధ్య కాలంలో అటవీ భూములు, దేవాలయ, వక్ఫ్, భూదాన్ భూములకు సంబంధించి లక్షల ఎకరాల రికార్డులు తారుమారు చేసి ఆ భూములు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. 2014 ముందు ఉన్నటువంటి భూములకు 2023 తర్వాత ఉన్నటువంటి భూముల వివరాలకు పొంతం లేకుండా పోయిందనేది ప్రభుత్వ వాదన. 2014 ముందు రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న నిషేధిత భూముల జాబితాలు తీసుకొని ఆడిట్ చేస్తామని రెవెన్యూ శాఖ గతంలో స్పష్టం చేసింది. 2 జిల్లాల్లో నిర్వహించినటువంటి ఫోరెన్సిక్ ఆడిట్లో పలు అభ్యంతరాలను అధికారులు గుర్తించారు. ఖరీదైనటువంటి భూముల రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాలో ఈ తరహా మోసాలు మరిన్ని వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయట. సో చూడండి, 2017లో భూ రికార్డుల నవీకరణకు ముందు పట్టా భూములు 1,30,00,000 ఎకరాలు ఉంటే 2020 అక్టోబర్ 23 నాటికి ఈ లెక్క 1,50,00,000 కోట్లకు చేరింది అంటూ చూస్తాను. పట్టా భూముల జాబితాలో ఏకంగా 25 లక్షల ఎకరాలు చేరాయట. 25 లక్షల ఎకరాలు చేరితే మరి దాని వివరాలు తీయాలి కదా. మీరు ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తున్నారు కదా, అన్ని వివరాలు బయట పెట్టండి. బయట పెట్టి దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళు అరెస్ట్ చేస్తారా? చేసే దమ్ముందని అడుగుతున్నాం. అన్ని పనికి మాలిన ముచ్చట్లు, పనికి మాలిన పాలన, చేతగాని పాలన, చేతగాని దద్దమ్మల పాలన జరుగుతూ ఉంది తెలంగాణలో. ఉన్నది మొత్తం కేసీఆర్ మీల్స్ బొక్కలు దోచుకొని కూడా మొత్తం ఆ బొక్కలు కూడా దోచుకున్నటువంటి ప్లాన్లో ఉన్నారు వీళ్ళంతా కూడా. సో దీనికట సిఐడి దర్యాప్తు చేస్తారట, ఇంకేవో దర్యాప్తు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళతో అవుతుందా? కాంగ్రెస్ వాళ్ళతో అవుతుందా? వాళ్ళు కొట్లాడుకోవచ్చు, చదవడానికే టైం లేదు. దీని గురించి మాట్లాడతారట. సిగ్గుండాలి కొంచెమైనా.